హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మేము ఈరోజు విమానం గణపతిని చూడడానికైతే వచ్చామండి. ఏరోప్లేన్ గణేష్. ఇక్కడనైతే చిన్న ఏరోప్లేన్ గణేష్లు ఉన్నారండి. మేము లోపలికి వెళ్ళి చూస్తాము. అందులో పెద్ద ఏరోప్లేన్ ఉంది, అలాగే పెద్ద గణేశుడు ఉన్నాడు. మేమైతే ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే తీసుకుంటున్నామండి. మేమైతే పెద్ద ఏరోప్లేన్ గణేష్ను చూడడానికి అయితే నడుచుకుంటూ దాని దగ్గరకు అయితే వెళ్తున్నామండి. ఇవన్నీ దగ్గర వచ్చేసాము. దగ్గర నుండి చాలా బాగా కనిపిస్తుంది ఈ ఏరోప్లేన్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. లోపలికైతే వెళ్ళి చూద్దాము మన గణేశుడు విగ్రహం ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఇక్కడ అందరు చాలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను. ఫొటోస్ దిగి లోపలికి అయితే వెళ్తున్నానండి. ఎయిర్ హోస్టెస్ నాకైతే నమస్కారం పెడుతుంది. ఆ పక్కనే ఇక్కడ పైలట్ డ్రెస్లో అయితే మన గణపతి దేవుడు అయితే ఉన్నాడండి. చాలా బాగా నచ్చింది నాకు. చూడ్డానికి సేమ్ పైలట్ లాగానే ఉన్నాడు మన గణపతి దేవుడు. నేనైతే పక్కన నిలబడి ఫొటోస్ తీసుకున్నాను. మిగతా వారు కూడా చాలా మంది పక్కన నిలబడి ఫోటో తీసుకుంటున్నారు. నాకు మంచిగా చదువు రావాలని నేను దేవుణ్ణి అయితే ప్రార్థించుకున్నాను. ఇక్కడైతే అందరూ ఫోటోలు దిగుతున్నారు బాగానే. తర్వాత ఇందులో పక్కన కూర్చోవడానికి కూడా మంచిగా చైర్స్ వేశారు. అందరూ ఇందులోపల వీడియోలు ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. పిల్లలకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇందులో. నాకైతే ఇందులో లోపల లైటింగ్స్ చాలా బాగా నచ్చాయండి. నేనైతే ఇప్పటి వరకు నిజమైన ఫ్లైట్ ఎక్కలేదు, కానీ నాకు ఈరోజు ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. చాలా సంతోషంగా ఉంది. అంతేనండి, మేము కొంచెం సేపు ఇందులో చైర్స్లో కూర్చొని ఒక 5 minutes కూర్చొని బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇదిగోండి, నేను మెట్లు దిగి బయటకు వచ్చేసాను. బయట నుండి కూడా ఏరోప్లేన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మన సైడ్ వ్యూ చూసినట్లయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను 2-3 ఫొటోస్ కూడా దిగానండి. ఫ్రంట్ సైడ్ నుండి కూడా నేను మంచిగా ఏరోప్లేన్ పట్టుకొని ఫోటోలు అయితే దిగాను. ఈ ఏరోప్లేన్ గణపతి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.